హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 ఫోర్స్ గుర్కా యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు డ్రైవ్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే. సో ఫస్ట్ మనం డ్రైవ్ రివ్యూలోకి ఎంటర్ అయ్యే ముందు మేజర్ చేంజెస్ గురించి మాట్లాడితే సరికొత్త గుర్కాలో మనకు మెకానికల్ స్పెక్ చేంజెస్ అండర్ ద హుడ్ అయితే మనం అబ్జర్వ్ అనేది చేస్తాము. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మనకు ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ ఓల్డ్ మోడల్ గుర్కాతో కంపేర్ ఏంటంటే పవర్ అనేది చాలా తక్కువగా ఉండే ఇంతకుముందు గుర్కాలో. అదొక్కటి మేజర్ ప్రాబ్లం అనుకుంటుండే. సో అది మనకు ఫోర్స్ వాళ్ళు ఫైనలీ విని దానికి ఒక సొల్యూషన్ అనేది కూడా తీసుకొచ్చారు. ద మేజర్ ఏంటంటే ఇది మెర్సిడీస్ డిరైవ్డ్ ఇంజనే. అదే ఇంజన్ 4 పాట్ డీజిల్ ఇంజన్ 2.6 లీటర్ కంటిన్యూగా తీసుకున్నారు. కానీ పవర్ అవుట్పుట్ అనేది 140 bhp నుంచి 320 Nm టార్క్ అనేది పెరిగింది. అంటే ఇంతకుముందు మనకు 91 bhp పవర్ ఉంటుండే 3 డోర్ గుర్కాలో అండ్ 250 Nm ఆఫ్ టార్క్ ఉంటుండే బిఫోర్. సో ఇప్పుడు దాన్ని కాస్త అడిషనల్ 49 bhp పవర్ ఇంక్రీజ్ అయింది అండ్ 70 Nm ఆఫ్ టార్క్ అనేది పెరిగింది. సో నేను ఇంత సడన్గా ఇంత పవర్ అండ్ టార్క్ సేమ్ ఇంజన్ ద్వారా ఎలా పెంచారని కొంచెం స్టడీ చేస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో మనకు కాంప్రిహెన్సివ్ చేంజెస్ అనేవి లాట్ ఆఫ్ చేశారు. ఫస్ట్లో మనకు న్యూలీ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అనేవి యాడ్ చేశారు. దీనివల్ల కూడా పవర్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు న్యూ ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. దీనివల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్తో పాటు పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బెటర్ అనేది అవుతుంది. అండ్ న్యూ ఫ్లై వీల్ అనేది కూడా చూడొచ్చు అండ్ న్యూ టర్బోని యూజ్ చేయడం వల్ల ఈ అన్ని కాంప్రిహెన్సివ్ చేంజెస్ వల్ల మనకు లాట్ ఆఫ్ పవర్ అండ్ లాట్ ఆఫ్ టార్క్ అనేది ఇంప్రూవ్ అయింది. డెఫినెట్లీ అవ్వాలి, ఎందుకంటే ఇంతకుముందు మనకు జస్ట్ 5 సీటర్ 3 డోర్ వర్షన్ ఉండే. ఇప్పుడు అది కాస్త మనకు 5 డోర్ విత్ 6+D 7 సీటర్ కన్ఫిగరేషన్ అయింది. కాబట్టి 7 మెంబర్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ పవర్ అయితే సరిపోదు. పవర్ అండ్ టార్క్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అయింది. సో అండ్ ఆల్సో గుర్కాలో మనకు న్యూ డిఫరెంట్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో G32 గేర్ బాక్స్ని యూజ్ చేశారు. కొంచెం ఈ పవర్ అవుట్పుట్ ఫిగర్స్ గురించి మనం అలా పక్కన పెట్టేస్తే ఇంకొక మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే మనకు బెటర్ NVH లెవెల్స్ అవ్వడం అనేది రియల్లీ ఆశ్చర్యం వేస్తుంది. సో BS6 ఫేజ్ 2 ఇంజన్కి మనకు క్వైట్ బెటర్ మనకు సైలెంట్ అయ్యేది మనకి చూస్తాను. వైల్ ద రన్నింగ్తో పాటు అంటే వెహికల్ నడుస్తుండగాను ఆల్సో అట్ ద సేమ్ సైడ్ స్టార్టింగ్ పొజిషన్ మనకు ఫస్ట్ గేర్లో మూమెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా మనకు చాలా సైలెంట్ అనేది అయ్యింది, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. నా కమింగ్ టు పర్ఫార్మెన్స్ గురించి మెయిన్ మాట్లాడాలి. సో ఇంజన్ అనేది మనకు ఇటరేషన్ ఫీల్ స్ట్రాంగ్, మనకు లో ఎండ్లో చాలా స్ట్రాంగ్ ఉంది డీజిల్ టార్క్తో కంపేర్ చేస్తే. సో నోటీస్ చేస్తే మనకు పర్ఫార్మెన్స్ క్లోజ్లీ 1500 RPM దగ్గర మనకు మంచి పర్ఫార్మెన్స్ అనేది దొరుకుతుంది. సో హయ్యర్ RPMs మనకు ఇప్పుడు లాస్ట్ 3500 RPM రేవింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు కంపేర్ చేస్తే 3500 RPM రేవింగ్ ఉండకపోతుండే, అరౌండ్ 2500 to 3000 వరకు, ఇప్పుడు 3500 వరకు కూడా చేశారు. బట్ బెటర్ షిఫ్ట్స్ అన్నీ కూడా మనకు 2600 RPM లోపే చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద కంపారిటివ్ ఆఫ్ గేర్ రేషియో గురించి చూస్తాను 2600 RPM ఇస్ అ మస్ట్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు క్రూజింగ్ గురించి మాట్లాడితే సో 80 km/h అయితే ఈజీలీ కంఫర్టబుల్గా అయితే క్రూజ్ చేయగలుగుతుంది ఈ వెహికల్, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ 0 to 100 అయితే 20 secondsలో రీచ్ అయింది, చాలా బెటర్ అయింది ఇంతకుముందు కంపేర్ చేసి ఇంత హెవీ వెహికల్. అండ్ 0 to 60 అయితే జస్ట్ మనకి ఇప్పుడు 11 secondsలో రీచ్ అవుతుంది, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ఆన్ టాప్ స్పీడ్ మనకు 150 వరకు కూడా లాక్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. అండ్ మనకి ఇప్పుడు చూస్తే మోర్ స్ట్రాంగ్ అనేది మనకు బాటమ్ ఎండ్లో అనిపిస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఫిఫ్త్ గేర్లో 50 స్పీడ్ ఏ కార్ కూడా పుల్ చేయదు. ఈ కార్ హోల్ డే మీరు కంప్లీట్ ఒక ఫుల్ డే మీరు 5th గేర్లో 50 స్పీడ్గా క్రూజ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఇమాజిన్ ఆ కాంబినేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ ఇంజన్ అండ్ గేర్కి అలా మనకు కాంబినేషన్ అనేది సెట్ అయింది. సో గుర్కా అనేది మనకి ఇప్పుడు డ్రైవ్ మోడ్స్లో కూడా వచ్చింది. సో ఎకో అండ్ పవర్ 2 డ్రైవ్ మోడ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎకో ఏంటంటే ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సిటీ కండిషన్స్, డే టు డే లైఫ్కి చాలా బాగుంటుంది. అండ్ మనకు పవర్ అనేది హైవేస్లో చాలా మంచి పవర్ అవుట్పుట్ ఇస్తుంది. ఒక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను కమెంట్స్లో, ఏంటంటే ఈ వెహికల్ మనకు డైలీ పర్పస్కి యూజ్ చేయవచ్చు అని. డెఫినెట్లీ ఈ వెహికల్ అయితే డైలీ పర్పస్ కోసం అయితే కాదని చెప్పాలి, ఎందుకంటే మనకు డైలీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇది ప్రాపర్ ఆఫ్ రోడర్ వెహికల్, హార్డ్ కోర్ ఆఫ్ రోడర్ వెహికల్ ఇది. సో డైలీ పర్పస్ కంఫర్టబుల్గా అంతగా అనిపించదు. లేదంటే మీరు రూరల్ ఏరియాస్లో కనుక ఉంటున్నట్లయితే రోడ్స్ అలా ఉన్నాయి, మీకు కొంచెం అర్బన్ రూరల్ ఏరియా మిక్స్డ్గా ఉందంటే డెఫినెట్లీ మీరు ఈ వెహికల్కి అయితే చూస్ చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తాను. ఇంకా క్లచ్ ప్లేడల్ కూడా చూస్తే మనకు చాలా లైట్గా అనిపిస్తుంది. సో ఈ వెహికల్కి అయితే చూస్తే ఈజీ మోడబిలిటీగా అనిపిస్తుంది మన క్లచ్. అట్ సిటీ కండిషన్స్ కూడా మనకు ఈజీగా అయితే క్లచ్ యూసేజ్ అనేది చేయొచ్చు. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, ఆటోమేటిక్ అనేది రాలేదు, ఒక డిసప్పాయింట్ అని చెప్పాలి. విత్ 5 స్పీడ్ గేర్ బాక్స్. సో ఇది మనకు G32 గేర్ బాక్స్ అనేది చూడొచ్చు. గుర్కాల్ మనకు డిఫరెంట్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్ బాక్స్ గురించి మాట్లాడాలి అంటే మనకు లాంగ్ త్రోస్ అనేది చేస్తుంది. సో హైయర్ RPMsలో మనకు లాంగ్ త్రో తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీరు స్మూత్ డ్రైవింగ్
ఎన్విరాన్మెంట్ కావాలనుకుని అయితే మీరు షార్ట్ రేషియోస్ ఆఫ్ గేర్స్ అనేవి త్రోస్ ఉంటే మీరు చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు 50 స్పీడ్లో 50 గేర్ అంటే జస్ట్ ఇమాజిన్ మనకు ఎంత ఫాస్ట్గా గేర్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి డెఫినెట్లీ ఫీల్ అవుతాం ఒక గూడ్స్ వెహికల్ ఎలా అయితే మనము తొందర గేర్ షిఫ్ట్స్ అనేవి చేస్తామో అలా మీరు చూస్తుండొచ్చు నేను. సో 3rd, 4th, 5th ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే హయ్యర్ ఆర్పిఎం రేవ్ అవుతూనే ఉంది కాబట్టి. ఇదొకటి చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది గేర్స్ అనేది స్లాట్ ఇన్ అవ్వడానికి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, టైం తీసుకుంటుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది పడుతుంది. ఇది ఒక ప్రాబ్లమ్ ఇష్యూ కూడా ఉంది. బ్రేకింగ్ కూడా మాట్లాడితే అంత స్ట్రాంగ్ బ్రేకింగ్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకు రీజన్ కూడా చెప్తాను. దీంట్లో మీకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు, రియల్లీ గుడ్, బట్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. సో ఈ వెయిట్ ఉన్న వెహికల్ 2.5 tons ఆఫ్ జస్ట్ కార్బ్ వెయిట్, అంటే ఓవరాల్ వెహికల్ వెయిట్ మనకు 2.5 tons ఉంది, 2500 kgs. దీనికి మనకు ఓన్లీ జస్ట్ అట్ ఫ్రంట్లో డిస్క్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. సో మనకు ఏదైతే కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు బ్రేకింగ్ విషయంలో చూస్తాను. అండ్ ఇంకా ప్యాసింజర్స్ కూర్చున్న తర్వాత ఇంకా వెహికల్ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుండే, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటే బాగుంటుండే, మనకు హైవే కండిషన్స్లో కూడా బెటర్ ఉంటుంది. బట్ టాప్ స్పీడ్ మనకు 150కి లాక్ చేశారు కాబట్టి ఈ బ్రేక్స్తో ఎలాగో అలా మేనేజ్ అనేది చేయొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 180 to 200 వెళ్తుంటే మాత్రం ఈ బ్రేక్స్ అనేది అసలు సూట్ అవ్వకపోతుండే కూడా. సో ఇదొక ఇష్యూ అనేది ఉంది బ్రేకింగ్ నుంచి చూస్తాను. రేర్లో కూడా ఈ 5 డోర్లో మనకు డిస్క్ ఇచ్చేసి ఉంటే అయిపోతుండే, మనకు ఓవరాల్గా బెటర్ స్టాపింగ్ పవర్ అవుతుండే. బట్ కాస్ట్ కటింగ్ అనేది చాలా చోట్ల మనం చూస్తుంటాం. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మెయిన్ మాట్లాడితే మనకి సరికొత్త గుర్కావ్లో సో మనకు మోడ్యులర్ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసిస్ని యూజ్ చేశారు. ఏదైతే మన గుర్కావ్ 3 డోర్లో ఉండేనో దాన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తూ మనకి ఈ చాసిస్ అనేది యూజ్ చేయడం విచ్ ఇస్ గ్రేట్. సో బాడీ ఆన్ ఫ్రేమ్ విత్ ఆల్ వీల్ డ్రైవ్ ఆఫ్ రోడింగ్ వెహికల్ విచ్ ఇస్ నైస్ కాంబినేషన్. నా ఫేవరెట్, నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ కాంబినేషన్లో ఉన్న వెహికల్స్ నా ఫేవరెట్ అని. సో కమింగ్ టు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే రైడ్లో బిగ్ చేంజెస్ మేడ్ ఏంటంటే మనకు సస్పెన్షన్. సో సస్పెన్షన్లో ఫ్రంట్ మనకు రివైజ్డ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనేది చేశారు, సెటప్ చూశాను. లోవర్ కంట్రోలర్ ఆర్మ్ పొజిషనింగ్ హయ్యర్గా అయితే ఉంటుంది. డెఫినెట్లీ చేంజ్ చేయాలి అండ్ ట్యూన్ చేయాలి సస్పెన్షన్. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా 16 inches వీల్స్ నుంచి 18 inches వీల్స్కి వెళ్ళారు. సో ఇటు వీల్స్ హైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సస్పెన్షన్ ట్రావెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో మనకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది యూజ్ చేస్తున్నారు విచ్ ఇస్ గ్రేట్. అండ్ ఆల్సో ఒకటేసారి మనకు టైర్స్ ఇంక్రీజ్ అయ్యే సైజ్, అట్ ద సేమ్ సైడ్ మనకు సస్పెన్షన్ ట్రావెల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యేది ఇంకో విషయం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఇంతకుముందు మనకు 205 mm ఉంటుండే, ఇప్పుడు కాస్త అది మనకు 233 mm వరకు వెళ్ళింది. సో ఆఫ్ రోడింగ్లో అసలు సమస్య లేదు, గ్రౌండ్ క్లియరెన్స్లో అయితే మర్చిపోవాల్సిందే. అండ్ ఆన్ రోడ్లో కూడా మీరు బంప్స్ అండ్ ఎలాంటి బ్యాడ్ రోడ్స్లో కూడా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా చాలా ఎనఫ్ అని చెప్పాలి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంత బాగుంటుంది. బట్ మన పొజిషనింగ్ కూడా చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ ఒక బస్ అంత ట్రక్లో కూర్చున్నట్టుగా పొజిషనింగ్ అనేది ఉంది. సో స్టీరింగ్ గురించి కూడా మారితే మనకు సమ్ ప్లే ఆన్ ద స్టీరింగ్ పైన అయితే చూడొచ్చు. సో లెస్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మనం స్టీరింగ్ పైన కూడా అబ్జర్వ్ అనేది చేస్తాము. అండ్ స్టీరింగ్ అనేది మనకు హెవియర్ సైడ్ అయితే ఉంది. మనకు స్టీరింగ్ గురించి మాట్లాడితే కొంచెం ఆ కార్ ఫీల్ అనేది రావట్లేదు నాకు ఎందుకో, కొంచెం ఆ ట్రావెలర్ నడుపుతున్నట్టుగా, ఇంకా ఫోర్స్ వాళ్ళ జనరేషన్స్ వెహికల్స్ని నడుపుతున్నట్టుగా, బస్సెస్ నడుపుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. సో స్టీరింగ్ యొక్క ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అయితే విషయం అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే హైడ్రాలిక్ స్టీరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక కమెంట్ కూడా వచ్చింది నాకు, హైడ్రాలిక్ అండ్ పవర్ స్టీరింగ్లో ఉన్న డిఫరెన్స్ అనేది. హైడ్రాలిక్ అనేది మనకు సో ఇంతకుముందు స్టీరింగ్స్ ఏవైతే ఉంటున్నాయో ఓల్డ్ వెహికల్స్లో మనకు గూడ్స్ టైప్ అలా యూజ్ చేస్తుండే, ఇప్పుడు అన్నీ కూడా పవర్ స్టీరింగ్స్ అనేవి వచ్చాయి. మనకు చాలా లైట్గా క్రిస్పీగా ఉంటాయి, మనకు స్మూత్ స్టీరింగ్స్ అనొచ్చు. అండ్ ఇంతకుముందు ఏంటంటే హైడ్రాలిక్ స్టీరింగ్స్ వస్తుండే మనకు, ఇప్పుడు అలా కాదు, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్స్ కూడా అప్డేట్ అయ్యాయి. సో మీరు ఒకసారి ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ చూడండి. సో సెంటర్ ఆఫ్ పొజిషన్ రావడానికి చాలా స్ట్రగుల్ అనేది అవుతుంది. కొంచెం ఫీల్ మాత్రం బాగానే ఉంది, కానీ ఫీడ్బ్యాక్ అనేది ఆ సెంటర్ పొజిషన్కి రావడంలో కొంచెం స్ట్రగుల్ అనేది అయింది స్టీరింగ్ గురించి చూస్తే. హ్యాండ్లింగ్ గురించి మాడితే మనకు ఆన్ రోడ్ గుర్కావ్ 5 door అయితే మనకు మోర్ సెటిల్డ్ విత్ వర్టికల్ మూవ్మెంట్గా అయితే ఉంది. బట్ సైడ్ టు సైడ్ మూవ్మెంట్లో మనకు కార్నరింగ్స్ దగ్గర అయితే బాడీ రోల్ డెఫినెట్లీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డైమెన్షన్స్లో మనకు లెంత్ ఇంక్రీజ్ అయింది, ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసెస్ ఇంక్రీజ్ అయింది, హైట్ ఇంక్రీజ్ అయింది, బ్రెత్ ఇంక్రీజ్ అయింది, గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ అయింది, డైమెన్షన్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ మనకు ఏదైతే మనకు డైనమిక్స్ అనేవి ఉంటాయో అవి డెఫినెట్లీ చేంజ్ అయ్యాయి. బాడీ రోల్ మనకు చాలా హై బాడీ రోల్ అనేది ఫీల్ అవుతాం మనం ఓవరాల్గా చూస్తే. ఆల్ ప్యాసింజర్స్ కూడా మనకు గుర్కావ్ 5 doorలో కూర్చొని ఇంక్లూడింగ్ మీ డ్రైవర్తో పాటు మనకు బాడీ రోల్ అనేది చాలా అంటే చాలా ఫీల్ అవుతాం. దీనికి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యే ఈ వెహికల్కి రావాల్సి అయితే ఉంటుంది, బాడీ రోల్ ఫీల్ అవుతారని. కొంతమందికి బాడీ
రోల్ ఇష్టం ఉంటుంది నాసిండి వాళ్ళకి. సో లాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీస్, బాడీ రోల్, రేర్ వీల్ డ్రైవ్, డీజిల్ కాంబినేషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇవన్నీ నా ఫేవరెట్ అని చెప్పాలి. సో ఆఫ్ రోడింగ్ ప్రాపర్ వెహికల్ ఏది. కాకపోతే బాడీ రోల్ ఫ్యామిలీస్కి సూట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే థర్డ్ రో వాళ్ళకు కూడా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ బాడీ రోల్ ఉంటే వస్తుంది కాబట్టి. సో బాడీ రోల్ చాలామందికి సూట్ అవ్వకపోవచ్చు, చాలామందికి ఆపోజిట్గా ఉంటారు బాడీ రోల్ విషయంలో. అండ్ థ్యాంక్స్ టు ఫోర్స్ మోటార్స్, ఎందుకంటే ఫైడల్ మనకు చెంకి ఆల్ సీజన్ టైర్స్, లాంగర్ టైర్స్ 18 inches అండ్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇవ్వడం అనేది వల్ల మనకు ఇప్పుడు గురుకో మరింత స్మూత్ ఫ్రమ్ ద పాటోల్స్, బ్రోకెన్ పాటోల్స్ ఏవైతే గుంటలు ఉంటాయో మనకు చిన్న చిన్న, దాంట్లో నుంచి చాలా ఈజీగా ఒక బటరీగా వచ్చేస్తుంది మనకు, నో డౌట్ ఎట్ ఆల్. ఆఫ్ రోడింగ్ అయితే అల్టిమేట్గా చేస్తుంది. సో చాలా ఈజీగా ఆఫ్ రోడింగ్ వెళ్ళిపోతుంది. బట్ నాకు ఛాన్స్ రాలేదు ఆఫ్ రోడింగ్ చేయడానికి. మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ ట్రాక్కి తీసుకెళ్ళి ఆఫ్ రోడింగ్ చేస్తాను దీన్ని. అండ్ ఓవరాల్గా చూస్తే మనకు ఈ కార్ అయితే ఓవరాల్ చెప్పాలంటే ఆల్ టైమ్ డ్రైవింగ్ కార్ అయితే కాదు ఇది. సో ఇది ప్రాపర్ ఆఫ్ రోడింగ్ పర్పస్ ఎస్యూవీ అని చెప్పాలి. సో ఆఫ్ రోడింగ్ కూడా డెఫినెట్లీ సూన్లీ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. మనకు ఇదే డ్రైవింగ్లో మనకు ఫెంటాస్టిక్ స్టీరింగ్ డ్రైవింగ్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. నాకైతే కమాండింగ్ పొజిషన్గా ఉంది. నా పక్క నుంచి ఏదైనా బస్ వెళ్తుందా లేదంటే ఒక చిన్న సైజ్ మినీ డీసీఎం వెళ్తున్నట్టయితే ఆల్మోస్ట్ మనము ఆ సైజ్ ఆఫ్ పొజిషన్లో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. సింప్లీ ఒక అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్లో కూర్చున్నట్టుగా ఉంది. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక ట్రక్ వెళ్తుంది, ఆల్మోస్ట్ ఆ పొజిషన్లో ఉన్నాం మనం. అంటే కమాండింగ్ పొజిషన్, రోడ్ ప్రజెన్స్ కూడా అంతే ఉంది మనకు. కాన్స్ గురించి చూస్తే నాకు అనిపించిన పాయింట్స్ రేజ్ చేయాలి డెఫినెట్లీ, ఎందుకంటే మనకు ఇంటీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి చాలా చీపర్గా వేడిగా అనిపిస్తున్నాయి. మనకు ఇంకొంచెం బెటర్ చేయాలి. ఎక్కడ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేయాలి, లైక్ లెదర్ ఫినిష్ కానీ లెదర్ టచెస్. అండ్ ఆల్సో టెక్ కనెక్ట్ ఫీచర్స్ కూడా ఇంకా ల్యాగ్స్ ఉన్నాయి 2024లో. ఇంకా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా మనకు టెక్ కనెక్ట్ ఫీచర్స్ ఆర్ స్టిల్ ఆన్ ద ల్యాగ్ ఆన్ ద వైర్డ్ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ కార్ప్లే విచ్ ఇస్ రియలీ పువర్. అండ్ మనకు ఆటోమేటిక్ లేకపోవడం కూడా మనకి ఈ సెగ్మెంట్లో కొంచెం చూస్ చేసుకున్న వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ ఇవ్వాల్సింది, బట్ సూన్లీ దానిపైన కూడా వర్క్ చేసే అవకాశం ఉంది, వచ్చే ఛాన్స్ ఉన్నాయి. రేర్ డిస్క్ బ్రేక్స్ వల్ల బ్రేకింగ్ సిస్టమ్ కూడా కొంచెం పువర్గా అనిపిస్తుంది. అండ్ ఈఎస్పీ కూడా మనకు స్టాండర్డ్గా లేకపోవడం అనేది కొంచెం నేను కాన్గా అయితే భావిస్తాను. ఫైనల్లీ ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్స్, అండ్ నాకు తెలిసి ఈ కామెంట్ డెఫినెట్లీ వస్తాయి మనకు. 10/10లో ఒక 3 అన్న డెఫినెట్లీ ఉండేది ఏంటంటే ఈ కార్ మరి ఎవరు పర్చేస్ చేయాలి, ఎందుకు చేయాలని వచ్చే డౌట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రాపర్ బాడీ ఆన్ ఫ్రేమ్ హార్డ్ కోర్ ఎస్యూవీ ఆఫ్ రోడర్ కార్. ఇది 4x4x4 2 డిఫరెన్షియల్ లాక్స్తో ఉన్నాయి. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని. ఇట్స్ ఫ్యామిలీ ఎస్యూవీ అయితే కాదు మనకి, ఇది కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి. సో ఎవరు పర్చేస్ చేయాలంటే డెఫినెట్లీ మీ ఇంట్లో ఒక కార్ ఆల్రెడీ ఉంది, లైక్ క్రీటా సెగ్మెంట్లో కానివ్వండి, లేదంటే మనకు సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ ఆర్ సెడాన్ ఏదైనా ఒక కార్ ఉంది. అండ్ దీంతోపాటు మీరు ఎప్పుడైతే జిమ్నీ 5 డోర్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారో ఆర్ఎల్స్ థార్ 3 డోర్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారో మీరు 18 lakhs పెట్టి, సో వాళ్ళు ఈ సెగ్మెంట్కి ఒక్కసారి రావచ్చు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కోసమే మీకు ప్యాషనెట్గా ఉంటే ఆఫ్ రోడింగ్లో డెఫినెట్లీ రావచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు మనకు. కాకపోతే కంఫర్ట్ ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏసీ అండ్ ఆల్ ప్రాపర్గా అయితే వస్తుంది మనకు, సో కంఫర్టబుల్గానే ఉంది. ఇంకా వారంటీ గురించి మాట్లాడితే మనకు 3 years స్టాండర్డ్ వారంటీ అండ్ 1.5 lakhs kilometers స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు స్పెషల్ థింగ్ ఏంటంటే మనకు RSA రోడ్ సైడ్ అసిస్టెంట్ ఫస్ట్ 1 year వరకు ఉంది. అంటే మీ వెహికల్ ఎప్పుడు ఆగిపోయిన రోడ్ పైన మీకు కాల్ చేస్తే మనకు పికప్ కానివ్వండి, రిపేర్స్ కానీ ఆన్ ద స్పాట్ చేసే అవకాశం అనేది ఫస్ట్ 1 year ఫ్రీ విత్ 4 free సర్వీసెస్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి మనకి గుర్కా 5 డోర్లో, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ప్రైసింగ్ గురించి మాట్లాడాలి. ఫైనల్లీ వచ్చేసి ఇది మనకు 18 లక్షలతో మనకి ఎక్స్షోరూమ్తో లాంచ్ అయింది. బట్ ఆన్ రోడ్ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 23.5 lakhs వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎస్టిమేటెడ్గా. సో ఎగ్జాక్ట్ కనుక్కోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను కాంటాక్ట్స్ అని యాడ్ చేసి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. మళ్ళీ నేను అదే పాయింట్ రేజ్ చేయాల్సి వస్తుంది, లైక్ ఈ ప్రైస్ పాయింట్లో జిమ్నీ పర్చేస్ చేసుడు కన్నా టాప్ అండ్ ఆర్ఎస్ థార్ పర్చేస్ చేయడం కన్నా దీంట్లో చాలా బెటర్. లైక్ ఇట్స్ ప్రాపర్ బిగ్ సైజ్ వస్తుంది, కానీ థార్ 5 డోర్ వచ్చేంత వరకు మనం అయితే ఒకవేళ వెయిట్ చేయొచ్చు. కంపేర్ చేసినట్టయితే డెఫినెట్లీ ఏది బెటర్ ఉంటుందో థార్ 5 డోర్ ఆర్ గుర్కా 5 డోర్ మీరు తెలిస్తే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ ఫస్ట్ ఇన్ తెలుగు 5 డోర్ డ్రైవ్ రివ్యూ ఆఫ్ ఫోర్స్ గుర్కా 2024 మోడల్. మరి రివ్యూ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇది మనకు ఎల్బీ నగర్ కే మోటార్స్ వాళ్ళ దగ్గర అట్ వాక్ అరౌండ్, ఆల్రెడీ మనకు వెహికల్ డిస్ప్లేకి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ సైడ్ మనకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ కూడా వచ్చింది. మీరు విజిట్ చేయొచ్చు. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. నేను టెస్ట్ డ్రైవ్ చేయడం కాదు, చెప్పడం కాదు, మీరు కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ క్లియర్ సోషల్ డిస్టెన్స్ పాటు మరి డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు మరి సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి. డెఫినెట్లీ లగ్జరీ సెగ్మెంట్ వరకు కూడా మన రెడీగా